ఏపీ లిక్కర్ స్కామ్ లో జోగి బ్రదర్స్ ను ఏసీబీ కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అంగీకరించింది. 4 రోజుల కస్టడీకి అనుమతించింది. దాంతో జోగి రమేష్, జోగి రామును నెల్లూరు జైలు నుంచి విజయవాడ ఎక్సైజ్ ఆఫీసుకు తరలించి ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసాద్ చెబుతారు. ప్రసాద్, చెప్పండి. స్వామి, నకిలీ మద్యం కేసుకు సంబంధించి ఈ రోజు జోగి బ్రదర్స్ ను ఎక్సైజ్ శాఖ అధికారులు తమ కస్టడీలో తీసుకున్నారు. ప్రధానంగా ఈ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి కూడా అద్దేపల్లి బ్రదర్స్ తో పేరుగాంచిన అద్దేపల్లి జగన్మోహన్ రావు, అద్దేపల్లి జనార్దన్ రావు వీరిద్దరికి కూడా నకిలీ మద్యం తయారీకి మొదటి జోగి రమేష్ పూర్తిగా ఆందోళనలు చూడడమే కాకుండా గత ప్రభుత్వంలో మొత్తం వ్యవహారం ప్రారంభమైందని, అప్పట్లో ఇక్కడ మంత్రిగా కూడా పనిచేశారు, ఎమ్మెల్యే కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు ఎక్కడ దాడులు చేయకుండా అన్ని విధాలు కూడా రక్షణగా ఇచ్చారు. ప్రతి నెల కూడా కొన్ని లక్షల రూపాయల్లో ఆ బ్యాంకు ఖాతాల నుంచి కూడా లావాదేవీలు జరిగింది. అదేవిధంగా ఆ ప్రతి నెల కూడా కొన్ని ఆర్థిక లావాదేవీలు నేరుగా ఆ బ్లాక్ మనీ లోపల కొనసాగి నిర్ధారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు అద్దేపల్లి బ్రదర్స్ ను కస్టడీలో తీసుకుని విచారించారు. అందులో ప్రతి సందర్భంలో కూడా జోగి రమేష్ సహాయం వల్ల, సహకారం వల్ల ఈ మొత్తం వ్యవహారం కూడా ఆయన ఆంధ్రకరెంట్ గా చెప్పడం కూడా జరిగింది. అంతేగాని ఎప్పుడెప్పుడు ఏ సందర్భాల్లో సమావేశాలు అయ్యారు, ఎవరెవరిని ఏ విధంగా పరిచయం చేసి ఇది స్పిరిట్ కావచ్చు, అదే శేషాల మూతలకు సంబంధించి ఇలా ఈ నకిలీ మద్యం తయారీ అవసరమైన ముడి సరుకులకు సంబంధించి కొంతమందిని పరిచయం చేసి జోగి రమేష్ ద్వారానే తన పరిచయం అయ్యారని కూడా అద్దేపల్లి జనార్దన్ రావు చెప్పిన నేపథ్యంలో వీరిద్దరు కూడా తమ కస్టడీలో తీసుకుని విచారించేందుకు అనుమతి వాళ్ళని కూడా ఇక్కడ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు విచారణ అనంతరం ఈ రోజు నుంచి 4 రోజుల పాటు విచారణకు అంగీకరించింది. దీంతో ఉదయం నెల్లూరు జిల్లా జైలు నుంచి వీరిద్దరు జోగి బ్రదర్స్ తో చెప్పబోతున్న జోగి రమేష్, జోగి రాము ఇద్దరు కూడా కొద్దిసేపు క్రితం విజయవాడ గురునానక్ కాలనీలో ఉన్న ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని తరలించారు. ఈ రోజు 4 రోజుల పాటు ఇక్కడే వారి రాజ్యంలో ఉంచుకుని విచారించనున్నారు. ప్రధానంగా ఈ నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ సంబంధించి ఇప్పుడు కొన్ని ఆధారాలు సేకరించిన నేపథ్యంలో ఆధారాలు ఎదురుపెట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరిని కలిశారు, అదే సీసీ కెమెరా ఫుటేజ్ కూడా స్వాధీనం చేస్తున్నారు. ఆ అద్దేపల్లి బ్రదర్స్ తో పాటు మరి కొంతమంది ఈ నకిలీ మద్య వ్యవహారాలకు సంబంధించి మాటలు కూడా నిర్ధారించారు. అంతేకాకుండా గొడుగు రోజు వచ్చిన తర్వాత కూడా నకిలీ మద్యం తయారీకి సంబంధించి మొలకల చెరువు కేంద్రంగా చేసుకుని అక్కడ నకిలీ మద్యం తయారు చేయాలంటూ అద్దేపల్లి బ్రదర్స్ ప్రోత్సహించిన జోగి రమేష్ అంటూ కూడా ఇప్పటికే విచారణ తేలింది. ఈ పరిణామాల నేపథ్యంలో అన్నిటికి సంబంధించి వీరిద్దరు కూడా పలు చర్చలు సంబంధించి అన్ని సిద్ధం చేశారు. ఈ 4 రోజుల విచారణ తర్వాత వీరి నుంచి సేకరించే సమాచారాన్ని బట్టి వీరిపై మరికొన్ని సెక్షన్లు కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. స్వామి, రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.